హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మూడో ఉచిత గ్యాస్ సిలిండర్ 920 రూపాయలకు సంబంధించి డబ్బులు పడని వారికి ప్రజెంట్ పడుతున్నాయి. ఎవరెవరికి పడతాయి, అలాగే రెండో ఉచిత సిలిండర్ డబ్బులు పడని వారికి మళ్ళీ పడతాయా పడవా, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో మూడో సిలిండరు బుక్ చేసుకున్న డబ్బులు పడలేదని చాలామంది చెబుతున్నారు. ఈ సమస్యపై ఏపీ ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది. మీరు మూడో గ్యాస్ సిలిండరు బుక్ చేసుకున్న వెంటనే 48 గంటల్లో 920 రూపాయల సబ్సిడీ డబ్బులు జమ అవుతాయని ప్రకటించింది. అయితే కొంతమందికి రెండో సిలిండర్ డబ్బులు కూడా రాలేదు. అందుకే ప్రభుత్వం 2 మరియు 3 సిలిండర్ల డబ్బులు కలిపి ఒకేసారి జమ చేసే అవకాశాన్ని కల్పించింది. ఈ పథకం చాలా ప్రతిష్టాత్మకంగా మహిళలకు ఎటువంటి భారము లేకుండా ప్రతి 4 నెలలకు ఒక సిలిండర్ చొప్పున సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొదటి విడతలో ఒక సిలిండరు, రెండో విడతలో ఏప్రిల్ నుంచి జూలై మధ్య రెండో సిలిండరు, ఇప్పుడు ఆగస్టు నుంచి నవంబర్ 30 వరకు మూడో సిలిండరు బుక్ చేసుకోవచ్చు. అయితే ఎందుకు డబ్బులు రాలేదో అనేక కారణాలు ఉన్నాయి. సో డబ్బులు రాలేదని అనిపిస్తే మీరు ఏం చెయ్యాలంటే 1967కి ఫోన్ చేయండి. గ్యాస్ ఆఫీసు, బ్యాంకు, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి చెక్ చేసుకోండి. లేదా మన మిత్ర వాట్సాప్ ద్వారా వివరాలు తెలుసుకోండి. ప్రభుత్వం ఇప్పటికే కార్పొరేషన్ల వారీగా డబ్బులు జమ చేసే విధానం మొదలుపెట్టింది. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు వారి కార్పొరేషన్ల ద్వారా, జనరల్ కేటగిరీ వారీగా వారి కార్పొరేషన్ల ద్వారా డబ్బులు పడతాయి. రాష్ట్రంలో దాదాపు 1 కోటి కనెక్షన్లు ఉండగా తొలి విడతలో 99 లక్షల మంది, రెండో విడతలో 97 లక్షల మంది సిలిండర్ బుక్ చేసుకున్నారు. ఇప్పుడు మూడో విడత కొనసాగుతుంది. కాబట్టి మీకు అర్హత ఉంటే డబ్బులు తప్పకుండా వస్తాయి. ఈ అక్టోబర్ 31 తేదీ వచ్చేలోపు మూడవ సిలిండరు బుక్ చేసుకున్న ఇంకా డబ్బులు పడని వారికి ఖచ్చితంగా పడతాయి. అలాగే రెండో సిలిండర్కు సంబంధించి అర్హత ఉంటే ఆ డబ్బులు కూడా కలిపి జమ అయ్యే అవకాశం ఉంటుంది. 1 కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే అన్నీ చెక్ చేసుకోండి. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.